పరిశుద్ధతనయుండ పరిశుద్ధ మహిళాత్మ వరమోలుడు నాథ పరిశుద్ధ మహిళాత్మ వరమోలుడు నాథ పరమానంద ప్రేమ. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వాక్యం నుంచి 24వ వాక్యం దాకా. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త జంతువులకు పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుండి తీయబడెను కనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించగా శైలమ్మ గారు చక్కని వాక్యం చదివి వినిపించిన సహోదరు దేవుడు ఆశీర్వదించిన గాక. మరి ఈ సమయంలో ఇంకొక ఎవరైనా బైబుల్ చదివేవారు రమ్మమ్మ చదివేవారు పత్రిక 5వ అధ్యాయము 22వ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం నుంచి 33వ వాక్యం దాకా. 22 ప్రభువునకు వలె ఈ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడలేదు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించు. అందువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆది తలంతోనైనా ఉడతైనను అది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని అటువలని పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమగా వదలలేదు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడూ లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకుంది. మనం క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరూ ఏక శరీరమగురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. వెతుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు దయ కలిగి ఉండడం చూస్తున్నాను. చాలా మంచి అనుషయ గారు చాలా చక్కగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం చదివిన విధానం బట్టి సహోదరుడు దేవుడు దీవించి ఆశీర్వదించండి గాక. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మనం లేఖనం ధ్యానించుకుందాం. యవనస్తులు చక్కగా ఈ మాటలు మీరు శ్రద్ధగా వినవలసిందిగా. ఉండాలంటే తీయదనంగా ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి, వాక్య ప్రకారం నడుచుకోవడం వారిగా ఉండాలి, వాక్యానుసారంగా నడుచు వారిగా ఉండాలి.
మొట్టమొదటిగా నీవు నేర్చుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటిలో పరిస్థితులు మనం నేర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ముందుగానే మాట్లాడతారు, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు. అన్ని తెలిసినట్టుగా మాట్లాడి పెత్తనం చేయడానికి చూస్తారు. పెత్తనం కాదు కానీ భర్తకి అనుకూలంగా నేను చెప్పింది తెలుగులోనే, నాకు ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ చదవడానికి తెలుగులోనేగా అర్థమవుతుందా? నా మాట మీద మీ చెవులు ఉంచడంలో నాకేం తెలియదని కొంతమంది పెద్దోళ్ళు చెబుతారు. పెళ్లి రోజులు గురించి మీద ఉంచాలి మనసు. పెళ్లి అయిపోయిన తర్వాత మీ మనసు ఎక్కడ ఉన్నా మాకు బాధ లేదు. నేను అడిగే సమాధానం మీరు వివాహం చేయొచ్చా? ఏది కుర్చీ ఇలా ఆనుకోవడానికి కాదు. ఓకే, ఈ సమయంలో సంఘ పెద్దలు దారా ఎర్రగోటయ్య గారు వచ్చారండి. దారా బుల్లయ్య గారు వచ్చారు. దారా అంజయ్య గారు వచ్చారు. సంఘ పెద్దలు సిద్ధంగా ఉండండి. సంరక్షకులు సిద్ధంగా అంటే సంరక్షకులు అంటే తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ సిద్ధంగా ఉండండి. అలాగనే మంగళసూత్రం సిద్ధపరచునండి, అక్షంతలు సిద్ధపరచుకోనండి, దండలు సిద్ధపరచుకోనండి. మీరు సిద్ధంగా నేను చెప్పినవి అన్ని సిద్ధపరచుకోవలసిందిగా కోరుతున్నాను. కొద్దిగా ముందు పెడతారా? చాలా బాగా తీసుకొచ్చారు. ఈ సమయంలో మరి దైవజనులు మరి ప్రసాద్ గారు మన మధ్య ఉన్నారు. వివాహ కార్యక్రమం అంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమగల రాజ్యం మహోన్నతుల గొప్ప దేవ యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా నూతనంగా జతపరచబడటానికి సిద్ధపడినటువంటి వధూవరుల విషయంలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. దేవా, ఈ వివాహ కార్యక్రమానికి ఆది నుండి అంతము వరకు మీరు అధ్యక్షత వహించండి. మీకు గొప్ప కార్యములు తండ్రి వారి ఇరువురు పెద్దలు జరిగించమని అడుగుతున్నాను. యేసయ్య, మీకే వందనాలు. సమస్తం మీ స్వాధీనంలో ఉంచుకునండి అయ్యా. గొప్ప మీరు గొప్ప కార్యములు జరిగించి ఇక మీదట వారి జీవితములు తండ్రి ఫలించినటువంటి నేను మహావృక్షముగా ఎదగబడటానికి మీ కృప చూపించి వారి జీవితాంతంగా కృపాక్షేమములు వారు వెంట వచ్చేలాగున మీ కృపతో నింపి నడిపించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. చాలా మంచిది. చక్కగా ప్రార్థన చేసిన దైవజనుల ప్రసాద్ గారు. సరే, ఏమను అనగా అపస్నాను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖలోకములను సంరక్షించి మీరిద్దరు బ్రతుకున్నంత కాలం ఇతరులు ఎవరిని ఆశపక అపర్ణతోనే కాపురము చేయుదువా. కాపురము అమ్మా చేయాలి అంటే మీకు అప్పు
ఓకే ఇంకా పట్టుకో వదిలిపెట్టదు నేను చెప్పింది ఓకే నేను చెప్పింది దగ్గర హలో రాజేష్ నేను స్వీకరించి నా జీవితంలో కట్టులోను కృపలోను బాధలోను ఆరోగ్యంలోను నమ్మకముగా ముందులని ప్రమాణం చేస్తున్నాను దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను మళ్ళీ చెప్పండి రాజేష్ గారు నా భర్తగా స్వీకరించి జీవితకాలం సుఖములను వ్యాధులను ఆరోగ్యములను లేమిలను కలిమిలను నీ ఎడల నమ్మకముగా ముందునని ప్రమాణం చేయొచ్చు దేవుని ఎదుట సంఘం ఎదుట సంఘ పెద్దల ఎదుట తల్లిదండ్రుల ఎదుట సేవకుల ఎదుట రాజేష్ గారి ఎదుట ప్రమాణము చేయుచున్నాను. రాజేష్ భారతదేశ సాంప్రదాయ ప్రకారం చేతులు పట్టించినంత మాత్రాన వివాహం జరగదు. ఈ మంత్రాలు అంటే ఈ వాగ్దానాలు ఈ ప్రమాణాలు చేసినంత మాత్రం కాదు. భారతదేశ సాంప్రదాయ ప్రకారం వివాహం చేసుకోవడానికి ఒకటి కావాలి. ఏంటది ఉందా? ఎక్కడ చెయ్యొద్దు పెట్టుకోకన్నా మరి ఏదైనా వస్తువు పెట్టుకునేటప్పుడు కుడి చేతితో పట్టుకొని ఇస్తారు. అమ్మ అంతేనా? అంతేనా? మంగళసూత్రం జేబులో పెట్టుకొని వచ్చి కాబట్టి ఈ చెయ్యి వదలకుండా కుడి చేతితో నాకు మంగళసూత్రం ఇవ్వాలి. ఎవరి చేతితో పట్టుకోరు కదా ఏ వస్తువు. అది జ్ఞానం కలిగి సంసారం చేసుకోమని బైబిల్ గమనం చూడండి. కాబట్టి మరి ఈ సమయంలో పెళ్లి కుమారు రాజేష్ గారు మంగళసూత్రం తీసుకొని వచ్చినారు. ఒకసారి మంగళసూత్రం చుట్టూ చేస్తారు. తర్వాత సంఘటన త్వరగా అంటే ఇద్దరు అక్షంతల ఒకడు మంగళసూత్రం. ఇద్దరొకటై ఏమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడ పుట్టి ఎక్కడెక్కడ తిరిగి వెంటనే బ్రతుకులు విడిచెదరు.
ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు, ఒంటరి బ్రతుకులు విడచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెనునాటి నుండి తల్లిదండ్రులు వదిలి భార్యభర్తలు హత్తుకొనుటేమి, గతకాల పూరంతా పరచెదరు, మేలులతో సంతసించెదరు. గతకాల కీడంతా మరచెదరు. మేలులతో పెనునాటి నుండి ఒకరి కష్టం ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. ఫలించి భూమిని ప్రత్యేకంగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం, ఇది సృష్టిలో విచిత్రం. హల్లెలూయా. ఓకే, సభలో ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుల భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఉన్నాయా అయ్యా, ఈ బంగారు సహోదరులు రాజేష్ గారు ఆయన అపర్ణ గారు వివాహం చూసుకుంటుండగా దీవించి ఆశీర్వదించి బలపరిచి వేరే తిరుగుతాం. ఏ సంవత్సరం ఇస్తున్నాం. చూడు నీ సమయం అతి మధురం, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ మంగళసూత్రం ద్వారా నా భార్యనుగా చేసుకొనిచున్నాను. బంగారు పాపలు మరి ఈ సమయంలో పెండు కుమార్తె పెండు కుమారులకు బంగారపు ఉంగరం చేసుకొచ్చినది. ఇందులో
యథార్థములను ప్రేమకును నిబంధనకును వివరమును అలాగే తొలి కుమార్తె పెద్ద కుమారుడికి బంగారు చెల్లిను పంపుడు తీసుకొని ఇప్పుడే వచ్చేది ఇప్పుడు వచ్చితే జీవితాంతం ఉంచవచ్చు. అది కట్టాలంటే ఉంచాలమ్మా. పెద్ద పెద్దలు వచ్చారు వచ్చే ఈ సమయంలో గంధమా వివాహ ప్రేమకు చిహ్నంగా తండ్రి వారిని ఒకరిని ఒకరు గౌరవపరుచుకోవడానికి నేను వారి పెద్దలు మార్చుకొని చుండగా నేను సువాసన భరిత జీవితాన్ని వారు బలుగా బలముగా పొందుకోవడానికి మీ కృప చూపించింది. లైక్ లైఫ్ ప్రెగ్నెన్స్ ఫరెవర్ మార్చుకుంటూ మీ కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. చాలా మంచిది. చక్కగా ప్రార్థన చేసిన దైవం దీవించాల్సిన అక్క ప్రమాణాలు తీసుకున్నారు. చెప్పింది మీ ప్రేమను ఎల్లవపరచడానికి, మీ ప్రేమను మాకు చూపించడానికి తండ్రి ఎవరు ముందు చేస్తారో చూద్దాం. ఓకే, 3 2 1. ఓకే, అబ్బాయి గెలిచిందని కాదు కానీ బైబిల్ ఏం చెబుతుందంటే భర్తకు లోబడి ఉండి అని చెబుతుంది. అందుకనే ముందు అబ్బాయిలే దండ వేయడానికి అక్షంతలు ఎవరు ఇసిరేయద్దు. మీ మధ్యలో పంపిస్తాను, దగ్గర నుండి ఆశీర్వదించాలి. ఇసిరేయబారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుల, సర్వశక్తిమంతుల, సర్వాధికారి, అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడై ఉన్న మా ఘనమని యెహోవా దేవా, నీకు వందనములు, స్తుతులు 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 స్తోత్రాలు తండ్రి. ప్రభా, నలుగురు ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటి అయిన సహాయాన్ని ఏర్పరిచే స్తోత్రం తండ్రి.
వీరి జీవితంలో నాయన ఆటంకం లేకుండా రోషంలో లేకుండా నీవే దగ్గరగా నాయన వీరిని ఆశీర్వదించి బలపరిచి వేరే తెలుపు నాయన ఈ ప్రమాణములు వారి జీవిత కాలం అంతా జ్ఞాపకం ఉంచుకొని ప్రభా ఎదుగుతండి భర్తకు లోబడి జీవించే మనస్తత్వం ఆ సహోదరి అపర్ణమ్మకు దయచేస్తాను ప్రార్థన చేస్తున్నానండి. భార్యను ప్రేమించే మనస్తత్వం మా సహోదరుడు రాజేష్ గారికి దయచేస్తాను ప్రార్థన చేస్తున్నానండి. మనుషుల దయంలో నీ దయంలో తిరుగుతున్న వెతికి తల్లితో దయచేసి వేరే తిరుగుతాను. వారి పనులతోనూ ఒక మార్గములతోనూ తన కార్యములతోనూ సంతోషములతోనూ ఏం కాదురా ఎల్లు ఏం కాదు. అలాగే సంఘటనలు అమ్మాయి తరపున ఒకరు అబ్బాయి తరపున ఒకరు సంఘటనలు రావాలి. అది అన్నయ్య ఉన్నాడు. అమ్మాయి తరపున సంఘటన ఇదిగా మా వేడ ఉన్నాడు. పెద్దక్క ఇంకోటి పిలవకూడదా? వదినా పెద్దదండి అలాగే వచ్చేసారి ఇంక అయిపోతే ఫోటో లేదా కనబడుతుంది చూద్దాం.